ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, నాతో తప్ప అని జనరల్గా అంటూ ఉంటారు కదా, అంటే దీన్ని ఇంగ్లీష్లో ఎక్సెప్ట్ విత్ మీ అంటే నాతో తప్ప. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నాతో తప్ప ఎవరితోనూ ఇలా మాట్లాడవు. నువ్వు నాతో తప్ప ఎవరితోనూ ఇలా మాట్లాడవు అని చెప్పాలనుకున్నప్పుడు, యు డోంట్ టాక్ లైక్ దిస్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు డోంట్ టాక్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా మాట్లాడవు. విత్ ఎనీవన్ అంటే ఎవరితోనూ ఇలా మాట్లాడవు అని. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ నీ సమస్యలు చెప్పవు. అంటే నాకు తప్ప నువ్వెవరికి చెప్పవు అని చెప్పాలనుకున్నప్పుడు, యూ డోంట్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యూ డోంట్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ అంటే నువ్వు నీ ప్రాబ్లమ్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోవు. విత్ ఎనీవన్ అంటే ఎవరితోనూ అని. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ సరదాగా మాట్లాడవు. నువ్వు నాతో తప్ప ఎవరితోనూ సరదాగా మాట్లాడవు అనేదాన్ని, యు డోంట్ జోక్ అరౌండ్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు డోంట్ జోక్ అరౌండ్ విత్ ఎనీవన్ నువ్వు నాతో తప్ప ఎవరితోనూ సరదాగా మాట్లాడవు అని. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడవు. నువ్వు నాతో తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడవు అనేదాన్ని, యు డోంట్ టాక్ మచ్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు డోంట్ టాక్ మచ్ విత్ ఎనీవన్ అంటే నువ్వు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడవు. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ బయటికి వెళ్ళవు. నాతో తప్ప నువ్వు ఎవరితోనూ బయటికి వెళ్ళవు అనేదాన్ని, యు డోంట్ గో అవుట్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు డోంట్ గో అవుట్ అంటే నువ్వు బయటికి వెళ్ళవు. విత్ ఎనీవన్ అంటే ఎవరితోనూ. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ నీ విషయాలు చెప్పవు. నువ్వు నాతో తప్ప ఎవరితోనూ నీ విషయాలు చెప్పవు అనేదాన్ని, యు డోంట్ షేర్ యువర్ పర్సనల్ మ్యాటర్స్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు డోంట్ షేర్ యువర్ పర్సనల్ మ్యాటర్స్ అంటే నువ్వు నీ పర్సనల్ మ్యాటర్స్ని షేర్ చేసుకోవు. విత్ ఎనీవన్ అంటే ఎవరితోనూ షేర్ చేసుకోవు అని. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ అంత చనువుగా ఉండవు అంటే అంత క్లోజ్గా ఉండవు అని చెప్పాలనుకున్నప్పుడు, యు ఆరెంట్ దిస్ క్లోజ్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు ఆరెంట్ దిస్ క్లోజ్ విత్ ఎనీవన్ అంటే నువ్వు ఎవరితోనూ క్లోజ్గా ఉండవు. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ నీ ఫీలింగ్స్ షేర్ చేయవు. నువ్వు నాతో తప్ప ఎవరితోనూ నీ ఫీలింగ్స్ షేర్ చేయవు అనేదాన్ని, యు డోంట్ షేర్ యువర్ ఫీలింగ్స్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు డోంట్ షేర్ యువర్ ఫీలింగ్స్ అంటే నీ ఫీలింగ్స్ని నువ్వు షేర్ చేయవు. విత్ ఎనీవన్ అంటే ఎవరితోనూ అని. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ నీ రహస్యాలు చెప్పవు. నువ్వు నాతో తప్ప ఎవరితోనూ నీ రహస్యాలు చెప్పవు అనేదాన్ని, యు డోంట్ టెల్ యువర్ సీక్రెట్స్ టు ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు డోంట్ టెల్ యువర్ సీక్రెట్స్ అంటే నువ్వు నీ సీక్రెట్స్ని చెప్పవు. టు టెల్ ఎనీవన్ అంటే ఎవరికి చెప్పవు. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ కంఫర్టబుల్గా ఉండవు. నువ్వు నాతో తప్ప ఎవరితోనూ కంఫర్టబుల్గా ఉండవు అనేదాన్ని, యు ఆరెంట్ కంఫర్టబుల్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు ఆరెంట్ కంఫర్టబుల్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ అంటే నువ్వు నాతో తప్ప ఎవరితోనూ కంఫర్టబుల్గా ఉండవు అని. నెక్స్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ ఇంత ఓపెన్గా మాట్లాడవు. నువ్వు నాతో తప్ప ఎవరితోనూ ఇంత ఓపెన్గా మాట్లాడవు అనేదాన్ని, యు డోంట్ స్పీక్ ఓపెన్లీ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు డోంట్ స్పీక్ ఓపెన్లీ విత్ ఎనీవన్ అంటే నువ్వెవరితోనూ ఓపెన్గా మాట్లాడవు. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. లాస్ట్ వన్, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ నీ బాధను పంచుకోవు. నువ్వు నాతో తప్ప ఎవరితోనూ నీ బాధను పంచుకోవు అనేదాన్ని, యు డోంట్ షేర్ యువర్ పెయిన్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. యు డోంట్ షేర్ యువర్ పెయిన్ అంటే నీ పెయిన్ని నువ్వు షేర్ చేసుకోవు అంటే నీ బాధను నువ్వు పంచుకోవు.
విత్ ఎనీవన్ అంటే ఎవరితోనూ పంచుకోవు అని. ఎక్సెప్ట్ మీ అంటే నాతో తప్ప. సో ఈ విధంగా మనం నాతో తప్ప అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. ఏదో రకంగా అనే ఫ్రేజ్ని ఇంగ్లీష్లో సందర్భాన్ని బట్టి సమ్హౌ ఆర్ ఇన్ సమ్ వే ఆర్ వన్ వే ఆర్ అనదర్ అంటే ఈ మూడిటికి కూడా మీనింగ్ ఏదో రకంగా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ఏదో రకంగా నేను ఈ పని పూర్తి చేస్తాను. ఏదో రకంగా నేను ఈ పని పూర్తి చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు సమ్హౌ ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్. సమ్హౌ అంటే ఏదో రకంగా, ఐ విల్ ఫినిష్ అంటే నేను పూర్తి చేస్తాను, దిస్ వర్క్ అంటే ఈ పనిని. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా అతన్ని ఒప్పించాలి. ఏదో ఒక రకంగా అతన్ని ఒప్పించాలి అనేదాన్ని వి హ్యావ్ టు కన్విన్స్ హిమ్ సమ్హౌ. వి హ్యావ్ టు కన్విన్స్ హిమ్ అంటే మనం అతన్ని ఒప్పించాలి. సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా అని. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా నేను అక్కడికి చేరుకున్నాను. ఏదో ఒక రకంగా నేను అక్కడికి చేరుకున్నాను అనేదాన్ని సమ్హౌ ఐ రీచ్డ్ దేర్. సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా, ఐ రీచ్డ్ దేర్ అంటే నేను అక్కడికి చేరుకున్నాను. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా సమస్యలను పరిష్కరించాలి. ఏదో ఒక రకంగా సమస్యను పరిష్కరించాలి అనేదాన్ని వి హ్యావ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ సమ్హౌ. వి హ్యావ్ టు సాల్వ్ అంటే మనం పరిష్కరించాలి, ది ప్రాబ్లమ్ అంటే సమస్యలని, సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా అని. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా ఆమెకు ఈ విషయం తెలిసిపోయింది. ఏదో ఒక రకంగా ఆమెకి ఈ విషయం తెలిసిపోయింది అనేదాన్ని సమ్హౌ షీ ఫౌండ్ అవుట్ అబౌట్ దిస్. సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా, షీ ఫౌండ్ అవుట్ అబౌట్ దిస్ అంటే ఆమెకి ఈ విషయం తెలిసిపోయింది. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా మనం డబ్బు సంపాదించాలి. ఏదో ఒక రకంగా మనం డబ్బు సంపాదించాలి అనేదాన్ని వి హ్యావ్ టు ఎర్న్ మనీ సమ్హౌ. వి హ్యావ్ టు ఎర్న్ మనీ అంటే మనం డబ్బు సంపాదించాలి, సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా అతను నాకు సహాయం చేశాడు. ఏదో ఒక రకంగా అతను నాకు సహాయం చేశాడు అనేదాన్ని హీ హెల్ప్డ్ మీ ఇన్ సమ్ వే. హీ హెల్ప్డ్ మీ అంటే అతను నాకు సహాయం చేశాడు, ఇన్ సమ్ వే అంటే ఏదో ఒక రకంగా. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి. ఏదో ఒక రకంగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి అనేదాన్ని వి హ్యావ్ టు డీల్ విత్ దిస్ సిచ్యువేషన్ సమ్హౌ. వి హ్యావ్ టు డీల్ విత్ దిస్ సిచ్యువేషన్ సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా నేను అతనితో మాట్లాడతాను. ఏదో ఒక రకంగా నేను అతనితో మాట్లాడతాను అనేదాన్ని ఐ విల్ టాక్ టు హిమ్ సమ్హౌ. ఐ విల్ టాక్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడతాను, సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఏదో ఒక రకంగా మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనేదాన్ని వి హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ సమ్హౌ. వి హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా ఆమె తన లక్ష్యాన్ని సాధించింది. ఏదో ఒక రకంగా ఆమె తన లక్ష్యాన్ని సాధించింది అనేదాన్ని సమ్హౌ షీ అచీవ్డ్ హర్ గోల్. సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా, షీ అచీవ్డ్ అంటే ఆమె సాధించింది, హర్ గోల్ అంటే తన లక్ష్యాన్ని అంటే ఆమె యొక్క లక్ష్యాన్ని అని. నెక్స్ట్ వన్, ఏదో ఒక రకంగా మనం దీనికి పరిష్కారం కనుక్కోవాలి. ఏదో ఒక రకంగా మనం దీనికి పరిష్కారం కనుక్కోవాలి అనేదాన్ని వి హ్యావ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ సమ్హౌ. వి హ్యావ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ సమ్హౌ అంటే ఏదో ఒక రకంగా మనం దీనికి పరిష్కారం కనుక్కోవాలి అని. సో ఈ విధంగా మనం ఏదో ఒక రకంగా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా.
నువ్వు నమ్మకపోయినా, నువ్వు నమ్మకపోయినా అనే వర్డ్ ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ అంటే నువ్వు నమ్మకపోయినా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నువ్వు నమ్మకపోయినా ఇది నిజం, నువ్వు నమ్మకపోయినా ఇది నిజం అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఇట్స్ ట్రూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఇట్స్ ట్రూ అంటే ఇది నిజం. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను అబద్ధం చెప్పడం లేదు అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా నేను అబద్ధం చెప్పడం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐఎమ్ నాట్ లయింగ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐఎమ్ నాట్ లయింగ్, ఐఎమ్ నాట్ లయింగ్ అంటే నేను అబద్ధం చెప్పడం లేదు. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను ప్రయత్నించాను, నువ్వు నన్ను నమ్మకపోయినా నేను ప్రయత్నించాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ ట్రైడ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ ట్రైడ్ అంటే నేను ప్రయత్నించాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నువ్వు నమ్మకపోయినా నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అంటే హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా అతను మంచి వ్యక్తి, నువ్వు నమ్మకపోయినా అతను మంచి వ్యక్తి అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ అంటే నువ్వు నమ్మకపోయినా హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్ అంటే అతను మంచి వ్యక్తి. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నిన్న ఎదురు చూశాను, నువ్వు నమ్మకపోయినా నేను నిన్న ఎదురు చూశాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ వెయిటెడ్ ఫర్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ వెయిటెడ్ ఫర్ యూ అంటే నేను నీ కోసం ఎదురు చూశాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నిజమే చెబుతున్నాను, నువ్వు నమ్మకపోయినా నేను నిజమే చెప్తున్నాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ ఆమ్ టెలింగ్ ద ట్రూత్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నమ్మకపోయినా ఐ ఆమ్ టెలింగ్ ద ట్రూత్ అంటే నేను నిజమే చెప్తున్నాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా అది ఇప్పటికే జరిగింది, నువ్వు నమ్మకపోయినా అది ఇప్పటికే జరిగింది అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ అంటే నువ్వు నమ్మకపోయినా ఇట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అంటే ఇది ఇప్పటికే జరిగింది అంటే ఆల్రెడీ జరిగింది అని. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నా వంతు చేశాను, నువ్వు నమ్మకపోయినా నేను నా వంతు చేశాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ డిడ్ మై పార్ట్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ డిడ్ మై పార్ట్ అంటే నేను నా వంతు చేశాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా ఒకరోజు నీకే తెలుస్తుంది, నువ్వు నమ్మకపోయినా ఒకరోజు నీకే తెలుస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ యూ విల్ నో వన్ డే. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా యూ విల్ నో వన్ డే అంటే నీకు ఒకరోజు తెలుస్తుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నీ కోసం వచ్చాను, నువ్వు నమ్మకపోయినా నేను నీ కోసం వచ్చాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ కేమ్ ఫర్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ కేమ్ ఫర్ యూ అంటే నేను నీ కోసం వచ్చాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను, నువ్వు నమ్మకపోయినా నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ అంటే నేను ఎప్పుడు నీ కోసం అండగా ఉంటాను అని. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను, నువ్వు నమ్మకపోయినా నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ విల్ నెవర్ చీట్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ విల్ నెవర్ చీట్ యూ అంటే నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను. సో ఈ విధంగా మనం నువ్వు నమ్మకపోయినా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.
I hope you all like this video. Thank you for watching.